వంకాయ పేరు చెప్పగానే భోజన ప్రియులకు నోరూరుతుంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగానే వంగలో ఎన్నో రకాలు అందుబాటులో ఉంటున్నాయి. పొడవు, గుండ్రం, సాదావి, చారలు, నీలం, ఆకుపచ్చ ఇలా దాదాపు 10-15 రకాలు లభ్యమవుతుండగా వీటితో పాటు స్థానిక డిమాండున్న దేశవాళీ రకాలను కూడా ఆయా ప్రాంతాల్లో ఎంచుకొని సాగు చేస్తుంటారు రైతులు. ఎకరా వంగ నుంచి దాదాపు 30 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు ఉన్నారు. ప్రస్తుతం వేసవి పంటగా వంగను నాటుకుంటున్నారు. వంగకు చీడపీడల బెడద ఎక్కువే. ప్రధానంగా దిగుబడిని, నాణ్యతను దెబ్బతీయడంలో కాయతొలుచు పురుగు ముందుంటుంది. మరి చీడపీడల సమస్యను అధిగమించి వేసవి వంగ నుంచి మంచి దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడవునా సాగు చేసుకునే కూరగాయల పంటల్లో వంగ ఒకటి. ప్రస్తుతం వేసవి పంటగా సాగుకు ఉపక్రమించే రైతులు జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు పోసుకుని ప్రధాన పొలంలో నారును మార్చి 1వ పక్షం వరకు నాటుకోవచ్చు. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు పనికిరావు. వంగలో గుండ్రంవి, పొడువు రకాలు, ఊదారంగు, ఆకుపచ్చవి, తెలుపు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నా రైతులు వారి ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకుంటే అధిక మార్కెట్ ధరను పొందవచ్చు. భాగ్యమతి, శ్యామల, గులాబీ, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ లాంగ్, పూసా క్రాంతి రకాలతో పాటు పలు ప్రైవేటు హైబ్రిడ్ వంగడాలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన దిగుబడుల కోసం సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా ఆచరించాలి. ఎకరాకు సూటి రకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఆరోగ్యవంతమైన నారు కోసం విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 10 నుంచి 12 వరకు అవసరమవుతాయి. ఎత్తుమళ్లపై 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటి తడిని అందించి గడ్డితో నారుమళ్లను కప్పాలి. వంగని ఎక్కువగా నష్టపరిచే నారుకుళ్ళు తెగులను నివారించడానికి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి నారంతా బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. నారును పీకటానికి వారం రోజుల ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడికి 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసి ఒక తడిని ఇవ్వాలి. నెల రోజుల వయసున్న నారు ప్రధాన పొలంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ఇందుకోసం షేడ్ నెట్ల కింద ప్లాస్టిక్ ట్రేలలో వర్మీ కంపోస్టును నింపి అందులో ఒక్కో విత్తనాన్ని వేసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు నియంత్రిత వాతావరణంలో పెంచిన నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు 3-4 సార్లు బాగా దున్ని వరుసల మధ్య 60 నుంచి 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 50 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉంచి నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా వేసుకోవాలి. వేపపిండిని వేసుకోవటం వల్ల వంగలో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. రసాయన ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 కిలోలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. 40 కిలోల నత్రజనినిచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75 రోజులకు పైపాటుగా మొక్క మొదళ్ల దగ్గర వేసి నీటి తడిని ఇవ్వాలి. డ్రిప్ సదుపాయం ఉన్నవారు వెంచూరి సహాయంతో నీటిలో కరిగిపోయే 3 19, 13-0-45 ఎరువులను డ్రిప్ ద్వారా అందించే అవకాశముంది. కలుపు నివారణకు నాటిన 30-35 రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చెయ్యాలి. బోదెలపై డ్రిప్ లైను ఏర్పాటు చేసుకుని దానిపై మల్చిషీట్ను పరుచుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటు ఎరువులను ఫర్టిగేషన్ విధానంలో అందించవచ్చు. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత పిందే రాలటం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. వంగకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను విధిగా ఆచరణలో పెట్టాలి. ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. మగ పురుగులను ఆకర్షించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుని ఉనికిని గుర్తించాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రతి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే పురుగులకు ఇది వికర్షితంగా పనిచేస్తుంది. దీనివల్ల వంగను ఆశించే తెల్లదోమ, పచ్చదోమ, కాయతొలుచు పురుగులు గ్రుడ్లు పెట్టవు.
పెట్టినా అవి పిగలవు. వడలిన మొవ్వు భాగాలను, పుచ్చు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తుంచివేసి కాల్చేయటం వంటి పద్ధతులను పాటించడం ద్వారా కాయపుచ్చు పురుగులను అదుపు చేయవచ్చు. అంతేకాక పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అంటుకొని చనిపోతాయి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు సాధించవచ్చు.